ఆత్మకూరు నియోజకవర్గంలోని సోమశిల జలాశయాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు శాసనసభ్యులు పరిశీలించారు. గత ప్రభుత్వ పాలనలో సోమశిల జలాశయ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని, త్వరితగతిన ఆఫ్రాన్ నిర్మాణాన్ని పూర్తి చేయకపోతే డ్యాం కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడనుందని అధికారులు మంత్రులకు తెలిపారు. తక్షణమే ఆఫ్రాన్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు కార్యాచరణ రూపొందించుకొని 60 రోజుల్లో ఆఫ్రాన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల తెలిపారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి ప్రాధాన్యతా క్రమంలో సోమశిల జలాశయ అభివృద్ధి పనులను చేపడతామని మంత్రులు తెలిపారు. రైతులు, సాగునీటి సంఘం నేతలు ఇరిగేషన్ శాఖలో జరిగిన అక్రమాలపై ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదుపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి షట్టర్స్ కానీ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో, అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కని ఏదైతే అంటూ ఉంటామో ఆ మాదిరిగా ఈ రోప్వేస్ అంటే ఏమాత్రం బలంగా లాగినా కూడా ఇంకా మళ్ళీ ఈ రోప్వే తెగిపోతే ఇంక అంతే సంగతులు. ఆ గేట్లు కానీ ఇవి కానీ మనం ఎత్తే పరిస్థితి ఉండదు, దించే పరిస్థితి ఉండదు. అంటే ఇట్లా కనీసం గ్రీజు పెట్టి లాకులు మెయింటైన్ చేయలేనిటువంటి వాళ్ళు, కనీసం ఏదైతే ఈ యొక్క థ్రెడ్ ఏదైతే ఉందో వీటిని కూడా మెయింటెనెన్స్ చేయలేనిటువంటి వాళ్ళు మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టు గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి, కాపర్ డ్యాముల గురించి వీళ్ళు మాట్లాడవా అని చెప్పి చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళ సొంత జిల్లా, అదేవిధంగా ఏదైతే రెండో కృష్ణుడు మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జిల్లాలో సైతం ఇటువంటి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి సోమశిల ప్రాజెక్టుని ఈ దుస్థితికి వీళ్ళు మరి తీసుకొచ్చారని అంటే, మరి ఏదైతే ఆ రోజు అసెంబ్లీలో చెప్పేవాడు బుల్లెట్ దిగిందా లేదా, లేదా 0.5%, 1% అని కాదు, అంటే అట్లాంటి మాటలు కాదు. ఇటువంటి పనుల్ని చక్కబెట్టుంటే ప్రజలు ఆదరిస్తారు. అందుకే ఈవేళ ప్రజలు మిమ్మల్ని మరి ఆ 2 డబుల్ డిజిట్కి నెట్టేసినటువంటి పరిస్థితి. ఏదైతే నేను ఈరోజు ఈ ప్రాజెక్టు ఇంకా అధికారులతో కానీ మా గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులతో మరి రివ్యూ చేస్తూ ఉంటే మరి చాలా క్లియర్గా నాకు అనిపించినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రోజు ఇరిగేషన్కి మేము అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, ఏదైతే ఆ రోజు 2014-19 5 సంవత్సరాల్లో మా దగ్గర 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 80,000 మరి ఏదైతే కోట్లు మరి ఆ రోజు ఓన్లీ ఇరిగేషన్ శాఖకి మేము కేటాయించాం. కానీ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి షట్టర్స్ కానీ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో, అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కని ఏదైతే అంటూ ఉంటాం